వీక్షకులందరికీ నమస్కారం. రైతు సోదరులకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. పంటల ధరలు అంతంత మాత్రంగా పెరుగుతూ ఉంటే ఎరువుల ధరలు మాత్రం ఒకసారిగా పెంచేశారు. ఇప్పటికే కాంప్లెక్స్ ఎరువులు చాలా ఎరువులు 1600, 1700, 1800, 1950 రూపాయల దాకా వెళ్ళిపోయాయి. ఇక యూరియా ఒక్కటే అది కాంప్లెక్స్లోకి రాదు కాబట్టి అది కాంప్లెక్స్లో పెద్దగా దాని ప్రభావం ఉండదు కాబట్టి. ఇక ముఖ్యంగా ఎరువుల ధరలు గనక ఎంత పెంచారు గత ఏడాదికి ఈ ఏడాదికి మనం పరిశీలించినట్లయితే 10, 26, 26 ఈ ఎరువును రైతులు ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. 2024లో 1450 రూపాయలు ఉంటే 50 కేజీలు ఈ ఏడాది ప్రస్తుతం 1920 రూపాయలకు పెరిగింది. అంటే దాదాపుగా 500 రూపాయలు 50 కేజీల మీద పెంచేశారు. 2020 1350 నుంచి 1450కి అంటే ఒక 100 రూపాయలు పెరిగింది. 24 1800 1900 అయింది. ఇక 1435 1850 నుంచి 1950కి పెంచారు. 16 1550 నుంచి 1650 చేశారు. 28 1800 నుంచి 1900 చేశారు. ఇక 15 1450 నుంచి 1650కి పెంచారు. ఈ విధంగా ఎరువుల ధరలు ఎగబాకుతూ పోతా ఉన్నాయి. ఇక మద్దతు ధరలు అంటే క్వింటాకు 50, క్వింటాకు 20 రూపాయలు పెంచుకుంటూ పోతారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెంచడం వల్ల రైతులు యూరియాని విపరీతంగా ఉపయోగిస్తూ ఉన్నారు. తక్కువ రేట్లో వస్తుంది అదే రైతులకి. అందువల్ల యూరియా ఉపయోగించాల్సిన దానికన్నా కొన్ని పంటల్లో 500 నుంచి 800% అధికంగా ఉపయోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వరి సాగులో, చెరకు సాగులో, మిర్చి సాగులో, మొక్కజొన్న సాగులో, కూరగాయల సాగులో 70% యూరియాను వాడుతున్నారు. మిగతా కాంప్లెక్స్ ఎరువులన్నీ 1800, 1900 ఎంఆర్పి రేట్లే. ఇక ఎరువుల వ్యాపారుల దగ్గర అప్పులకు వెళ్ళినప్పుడు దాని మీద ఇంకా 200 గోదాం మీద వేసుకుంటారు. ఈ విధంగా ఎరువుల ధరలు, కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెంచడం, యూరియా ధర ఒక్కటే రైతుకు అందుబాటులో ఉంచడంతో యూరియా వినియోగం విపరీతంగా పెరిగిపోయి చీడపీడలు ఎక్కువైపోతా ఉన్నాయి. చీడపీడలు పెరిగిపోయిన తర్వాత వాటిని నివారించడానికి మరలా రసాయనాలు పిచికారీ చేయాల్సి వస్తుంది. చూస్తూ ఉంటే ఇదేదో మాఫియా దీని వెనుక ఉన్నట్టుగా అనుమానాలు వస్తూ ఉన్నాయి. కాంప్లెక్స్ ఎరువుల ధరలు అయితేనేమో బస్తా 2000 రూపాయలు తీసుకెళ్లారు. యూరియా ఎరువు ధరను అక్కడే ఎందుకు ఉంచారు? యూరియా ఎరువు ధరనే పెంచుకుంటూ వెళ్ళి కాంప్లెక్స్ ఎరువుల ధరని ఆ మాదిరి తగ్గించుకుంటూ రావచ్చుగా. కానీ ఆ పనులు చేయడం లేదు. యూరియా చైనా నుంచి పెద్ద ఎత్తున లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటూ భారతదేశంలో రైతుల పేరుతో పారిశ్రామిక అవసరాలకు తరలిస్తున్నారు అనేది పచ్చి నిజం. గతంలో యూరియాని నీమ్ కోటెడ్ వేసి కేవలం వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా చేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కూడా లేవు. ఆ అమ్మోనియాని రైతుల పేరుతో దిగుమతి చేసుకొని ప్రభుత్వం ఇచ్చే 2 లక్షల కోట్ల రూపాయల రాయితీల్ని రైతుల ఖాతాలో వేసి ఆ ప్రయోజనాలు మాత్రం పారిశ్రామిక వర్గాలు పొందుతూ ఉన్నాయి అనేది వాస్తవం. యూరియా ధర పెంచుకుంటూ వెళ్ళి కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెద్ద ఎత్తున తగ్గించుకుంటూ రావాలి. అప్పుడే యూరియా ఎంత వినియోగించాలి, కాంప్లెక్స్ ఎరువులు ఎంత వాడాలి అనే దానికి సంబంధించి రైతులు కూడా అంతే వాడతారు. అంతేగాని యూరియా ధర 260, 300 రూపాయల ఉంచి కాంప్లెక్స్ ఎరువుల ధరలు 2000 రూపాయలు చేస్తే రైతులు ఏం వాడతారు? 4 బస్తాల యూరియా, 1 గోతం కాంప్లెక్స్ ఎరువు వేస్తారు. చీడపీడలు పెరిగిపోతాయి. మళ్ళీ వాటిని అదుపు చేయడానికి రసాయనాలు. ఈ విధంగా పంటల సాగుని ప్రమాదకరంగా మార్చారు. 1 ఎకరా సాగు చేయాలంటే 1,00,000 రూపాయలు కొన్ని పంటల్లో, మిర్చి లాంటి పంటల్లో అయితే 2.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతాం. ఇంత భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి సంవత్సరం పాటు కష్టపడి పంటలు తీసుకొస్తే మార్కెట్లో గిట్టుబాటు ధరలు ఉండడం లేదు. దీంతో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సాయం చేస్తున్నాము అని చెప్తున్నా కూడా రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయో ఒకసారి ఆలోచించండి. రైతుకు చేయాల్సిన ప్రాంతంలో సాయం చేయకుండా రైతు ముసుగులో దోచుకుంటున్న పారిశ్రామిక వర్గాల్ని అదుపు చేయకపోతే రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయం చేసే రైతులు కూడా ఆ రంగంలో ఉండే అవకాశం లేదు.
కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించి యూరియా ఎరువు ధర స్వల్పంగా పెంచాలి అని అభిప్రాయపడే వారు కామెంట్ చేయండి.